హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు 4 మడతలు వేసుకొని 4 అతుకులు వేసుకోకుండా రెండు అతుకులే వేసుకునేలాగా ఇలా హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా. అసలు ఆ 2 మడతలు వేసుకుని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఎక్స్ట్రా పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు చూపించబోతున్నాను. దానికోసం ఫస్టే నేను కట్ చేసుకున్న హ్యాండ్ అనేది ఇలా తీసుకున్నా. అంటే 4 మడతలు కాకుండా 2 మడతల వైపున అతుకులు వేసుకునే విధంగా ముందే కట్ చేసుకున్నా. ఇది కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది మడత, నేను ముందు కట్ చేసుకున్నది. అందుకని ఆ సన్న పీస్ అనేది తీసేస్తున్నా. ఎందుకంటే మనకి హ్యాండ్ కూడా ఒకటి పొడవు ఒకటి తక్కువ వస్తుంది. వచ్చేది 1/2 ఇంచే అయినా కూడా మనకి కరెక్ట్గా ఉంటే ముందే కట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. దానికోసమని ఆ సన్న పీసు కట్ చేసేసాను. ఆ తర్వాత చూడండి, ఇట్లా మనకి మిగిలిన పీస్ని హ్యాండ్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ ఇలా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ప్రతిసారి ఇలా డ్రా చేసుకునే అవసరం లేదు. మనకి ఎక్కడైతే అతుకు వేయాలో అక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అన్నట్లుగా ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. మనకు అలవాటు అయిపోయే కొద్దీ ఈ లైన్స్ అనేది డ్రా చేసుకొని అవసరం లేదు. నేను మీకు చూపించడం కోసం ఇలా లైన్స్ అనేవి గీసి చూపిస్తున్నాను. చూడండి, మనకి కింద మనం లైన్ గీసున్నాం కదా, దానికే ఖర్చు కోసం పోయిద్ది. మనకి పైన క్లాత్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. కింద ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోయినా ఏమి ఇబ్బంది లేదు, అది ఖర్చులో వెళ్ళిపోతుంది. చూడండి, ఈ పైన లైను కింద లైను 2 మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకుంటే ఈ లైన్కి ఇవతల వైపు ఉండేదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ 2 పీసులు వన్ సైడ్ అతుకు వేసేస్తే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. 4 వైపులు కాకుండా 2 వైపుల అతుకులు వేసుకోవాలి అని హ్యాండ్ ఇలా సగంకి మడత పెట్టి చేస్తారు కదా కటింగ్, ఆ కటింగ్ ఇదేనమాట. చూడండి, ఇక్కడ కింది వైపున పై వైపున అతుకు పడిపోతుంది. హ్యాండ్ అనేది మనకి నీట్గా రెడీ అవుతుంది. మనం 4 వైపుల అతుకులు వేయకుండా ఇలా 2 వైపుల అతుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అతుకు వేసిన తర్వాత మనం లో కటింగ్ అనేది ఈ అతుకు వేసిన వైపు తీసుకొని ఇవి ఫ్రంట్ పార్ట్లకి వేసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ టిప్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నేను ఇటువంటివి చిన్నవే అయినా కూడా టిప్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇది మిడిల్కి మడత వేసుకుంటే హ్యాండ్ ఇలా ఉంటుంది. మనం స్టిచ్ చేసిన తర్వాత సేమ్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. ఇది అటాచ్గా ఉందని నేను కట్ చేస్తున్నాను. అంటే కింద 2 హ్యాండ్స్కి అటాచ్